అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న 'గబ్బర్ సింగ్' సినిమా రీ రిలీజ్ అంటున్నారు కదా, ఎలా ఉంటది అనుకోవచ్చు దాని అంగం? 'గబ్బర్ సింగ్' ఇప్పుడు ఈసారి నుంచి ఈ ఇయర్ నుంచి పక్కా ఈసారి సెప్టెంబర్ 2 అనేది ఒక ఫెస్టివల్ లాగా అవుతుంది. ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ పవన్ కళ్యాణ్ బర్త్డే అంటే ఒక ఈ ఇయర్ నుంచి నాకు తెలిసి మాక్సిమం ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏంటంటే ఇయర్‌కి సెప్టెంబర్ 2 అని అనుకోవచ్చు. ఇంక 'గబ్బర్ సింగ్' రిలీజ్ 'గబ్బర్ సింగ్' రిలీజ్ అప్పుడు ఇంక ఎట్లుంటదో వెయిట్ చేయాలి ఇంకా ఉండే టైం. చూసుకుంటే అది వచ్చినప్పుడే బాక్స్ ఆఫీస్‌ని కొల్లగొట్టింది. మరి ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ అంటున్నారు కదా, రీ రిలీజ్‌కి ఉన్న రికార్డ్స్‌నన్నీ అది బ్రేక్ చేసే అవకాశం ఉందా? రిలీజ్ అయినప్పుడు చాలా మంది పిల్లలే ఉండే ఇప్పుడు యూత్ అయ్యిండ్రు కదా చాలా మంది. ఆ యూత్ ఏంది ఇప్పుడు చూపిస్తారు 'గబ్బర్ సింగ్' డబుల్ రికార్డ్ చూపిస్తారు అప్పటికి ఇప్పటికి. ఓకే. నాకు తెలిసి నేను పవన్ కళ్యాణ్ దాంట్లో చూసింది రెండే 2. ఒకటి 'అత్తారింటికి దారే' దాంట్లో రిలీజ్ ఈవెంట్‌లో ఒక చూసా. 1 మినిట్ 15 సెకండ్స్ అరుస్తూనే ఉన్నారు. అసలు హైలైట్ ఏందంటే అది. ఇంకోటి మొన్న పవన్ కళ్యాణ్ అనే నేను ఒక సీఎం స్థాయిలో చెప్పిండు. ఆ 2 అనేది ఒక పవన్ కళ్యాణ్‌కి ఇంక 'గబ్బర్ సింగ్' రిలీజ్ ఫస్ట్ టైం ఒక డిప్యూటీ సీఎం తర్వాత ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే 'గబ్బర్ సింగ్'. అది చూసుకో ఇంక ఎట్లుంటదో. చూసుకుంటే చాలా సినిమాలు రీ రిలీజ్ అయితాయినాయి కదా, దాన్ని ఇది క్రాస్ చేసే అవకాశం ఉందా? చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు 'మురారి' చూస్తూనే ఉన్నాం. 'మురారి' ఒక రికార్డు 'మురారి' ఉంది ప్రెజెంట్ అయితే. తర్వాత 'గబ్బర్ సింగ్' అయితది. డబుల్ అయితది ఖచ్చితంగా. ఎందుకంటే అది డిప్యూటీ సీఎం కదా! అన్న హాయ్ అన్న. హాయ్. అన్న ఇప్పుడు ఏపీలో ఈ 5 ఇయర్స్‌లో ఎలా ఉంటది అనుకుంటున్నారు బాబు గారి పరిపాలన? సూపర్ ఉంటది. చాలా బావుంటది. పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఎన్నికల్లో సీఎం అయ్యే అవకాశం ఉందా? 100% 2029 పవన్ కళ్యాణ్ సీఎం అయితాడు. పవన్ కళ్యాణ్. ఓకే. చూసుకుంటే ఇప్పటికి 21 సీట్స్‌కి 21 గెలుచుకున్నారు కదా, నెక్స్ట్ పెరిగే అవకాశం ఉందా, తగ్గొచ్చా? సీట్లు ఇంకా పెరుగుతాయి ఖచ్చితంగా. అంటే ఇంకా పెరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మా రాజకీయం వస్తదంటారా? లేదు, రాదు. ఈసారి రాదు. జగన్మోహన్ రాదు. పవన్ కళ్యాణ్ సార్ సీఎం. కూటమి చివరి వరకు కలిసి ఉండే అవకాశం ఉందా, విడిపోద్దా? చివరి వరకు ఉంటుంది. 2029లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు. పవన్ కళ్యాణ్. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతే కూటమిలో నారా లోకేష్ గారి పని ఏంటి? నారా లోకేష్ అతనికి ఏదో ఒకటి సీఎం పదవి ఇస్తారు. పదవి ఏదో ఒకటి ఇస్తారు. చూసుకుంటే చంద్రబాబు గారు ఈ 5 ఇయర్స్ లో ఏపీని డెవలప్ చేసే అవకాశం ఉందా? 100% అండి. అమరావతిని డెవలప్ చేస్తారు. పోలవరం అమరావతి అన్నది పక్క పూర్తయ్యే అవకాశం ఉందన్నా లేదా? పోలవరం అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదండి 15 crores. ఖచ్చితంగా అంటే డెవలప్ చేస్తారు అమరావతిని. చూసుకోండి, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఈ జెన్యున్ పర్సన్. చంద్రబాబు కూడా మంచి రాజకీయ పర్సన్. నారా లోకేష్ గారు కంపెనీస్ తీసుకొచ్చే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా అంటే. అన్న ఇంకొకటి, ఈ 5 ఇయర్స్ లో ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను. అంటే దాని ఎక్స్పీరియన్స్ ఉంటే, అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అన్న మనం ఇంకొక విషయం చూసుకోండి, ఆంధ్రప్రదేశ్కి అన్నది ఈ మధ్యన కంపెనీస్ అయితే లేవు ఐటీ తరపు నుంచి. నెక్స్ట్ రానున్న 5 ఇయర్స్ లో వచ్చే అవకాశం ఉందా? అంటే అండి, దీనికి కారణం ఏంటంటే ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఉండాలండి. అంటే ప్రతి 5 ఇయర్స్కి ఒక ముఖ్యమంత్రి మారితే మాత్రం ఇబ్బంది అవుద్ది. ఖచ్చితంగా 10 సంవత్సరాలు ఉంటే ఒక స్టాండర్డ్కి వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు మీరు చూశాను, తర్వాత అది రివ్యూలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన మీద చాలా మంది ఆశలు పెట్టుకున్నారు, అవన్నీ నెరవేరుస్తారు. థ్యాంక్ యూ.